ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పవిత్రోత్సవం సేవ అంటే ఏంటి, ఈ సేవకి టికెట్ కాస్ట్ ఎంత మందిని అలో చేస్తారు అండ్ ఈ సేవ టికెట్ ద్వారా స్వామి వారిని ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు, దర్శనం మొదటి గడప దర్శనం ఉంటుందా, ఈ సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి అకామిడేషన్ అంటే రూమ్స్ అనేవి టీటీడీ వారే ఇస్తారా, ఇలా పవిత్రోత్సవం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు కదండి. ఇందులో కొన్ని ప్రతిరోజు నిర్వహించే సేవలు కాగా మరికొన్ని వారానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే సేవలు, మరికొన్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే సేవలు ఉంటాయి. ఈ పవిత్రోత్సవం సేవలు అనేవి సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. వైకానస ఆగమోక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్య నూతనంగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారణార్థం ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. వైదిక సాంప్రదాయం ప్రకారం పురిటి మైలు, వృత్తితో అంటూ, స్త్రీల బహిష్టు వంటి కారణాల వల్ల కావచ్చు, ఇంకా శ్రీవారి ఆలయంలో అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి కదండి. వీటి పరిహారణార్థం ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ దోషాలు కేవలం భక్తుల వల్లే కాకుండా శ్రీవారి ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా సంభవించవచ్చు. సో వీటన్నింటి వల్ల శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఈ దోషాల నివారణార్థం ఈ పవిత్రోత్సవాలను టీటీడీ వారు సంవత్సరానికి ఒక్కసారి అత్యంత ఘనంగా నిర్వహిస్తారండి. అయితే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని ఆఫ్లైన్ లో ఎక్కడ ఇవ్వరు. కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లేదా టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు. ఒక్క టికెట్ కాస్ట్ 2500 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై కేవలం ఒక్క పర్సన్ ని మాత్రమే అలో చేస్తారు. మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలి అంటే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 5000 రూపాయలు పే చేసి ఇద్దరికి పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా ఈ సేవకు తీసుకొని వెళ్ళవచ్చు. అబౌ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఈ సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అంటే సాంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. ఆడవారు కన్నా అయితే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడీదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. మగవారు అయితే పంచా, షర్టు ఈ డ్రెస్ కోడ్ ని పాటించాలండి. సేవ జరిగే సమయంలో మగవారు పై చొక్కా అనేది తీసేసి కండువా కప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఇమేజెస్ అన్ని కూడా పవిత్రోత్సవం సేవకి సంబంధించిన ఇమేజెస్ అండి. 2026వ సంవత్సరంలో ఆగస్టు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అంటే ఆగస్టు నెలకి సంబంధించిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు ఏ తేదీలో ఏ సమయంకైతే రిలీజ్ చేస్తారో ఆ సమయంలోనే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ను కూడా రిలీజ్ చేస్తారు. ఈ పవిత్రోత్సవం సేవ 3 రోజుల పాటు జరుగుతుంది. మీరు బుక్ చేసుకున్న ఆ టికెట్ తో ఆ 3 రోజులు సేవలో పాల్గొనవచ్చు. సో ఆగస్టు 23, 24, 25 ఈ 3 తేదీల్లో ఈ సేవ జరుగుతుంది. కానీ ఆగస్టు 23వ తేదీ ఒక్క తేదీకి సంబంధించి మాత్రం ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సుమారుగా 750 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారండి. ఎవరైతే ఆగస్టు 23వ తేదీని సెలెక్ట్ చేసుకుని ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు 23, 24, 25 ఈ 3 తేదీలలో శ్రీవారి ఆలయంలో ఆ పవిత్రోత్సవం సేవలో పాల్గొని ఆ 3 రోజులు కలిపి మొత్తం 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుందండి.
ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి రిపోర్టింగ్ టైం అనేది ఉదయం 7 గంటలకు మెన్షన్ చేసి ఉంటారు. కానీ ఉదయం 7 అన్నది ఉదయం 6 లేదా 6 గంటల 30 నిమిషాల కల్లా మీరు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సుపదం ఎంట్రీ అనేది శ్రీవారి ఆలయంకి పక్కనే, అంటే దక్షిణ మాడవీధిలో శ్రీవారి ఆలయంకి పక్కనే ఉంటుందండి. అక్కడ రిపోర్ట్ చేయాలి. అలా మీరు ముందుగానే రిపోర్ట్ చేస్తే క్యూ లైన్ లోను ముందుగా వెళ్తారు. అండ్ సేవ జరిగే సమయంలో కూడా ముందుగా కూర్చొని ఆ సేవ చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మొదటి రోజు, రెండో రోజు కూడా ఉదయం 6 గంటల 30 నిమిషాల కల్లా సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని శ్రీవారి ఆలయంలోకి అనుమతించి ఆ సేవలో మీరు పాల్గొని సేవ అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకొని ఆలయం నుంచి బయటకు వచ్చేసరికి సుమారుగా ఉదయం 11 లేదా 11 గంటల 30 నిమిషాల సమయం అయితే అవుతుంది. సో ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మొదటి రోజు, రెండో రోజు, ఈ 2 రోజులు రోజుకి ఒక్కొక్క దర్శనం చేసుకోవచ్చు. మూడవ రోజు మాత్రం ఉదయం ఒక దర్శనం, సాయంత్రం ఒక దర్శనం ఉంటుంది. సేమ్ మూడవ రోజు కూడా ఉదయం మీరు రిపోర్ట్ చేస్తే దర్శనం చేసుకొని ఉదయం 11 గంటల కల్లా మీరు ఆలయం నుంచి బయటకు వచ్చేస్తారు. అలాగే సాయంత్రం 5 గంటల సమయంలో మళ్ళీ మీరు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే సాయంత్రం సమయంలో పూర్ణాహుతి అనేది జరుగుతుంది. ఆ పూర్ణాహుతిలో మీరు పాల్గొని ఆ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే సుమారుగా రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల మధ్యలో శ్రీవారి ఆలయంలో మీరు దర్శనంకి వెళ్తారు. సో అలా దర్శనంకి వెళ్ళినప్పుడు, అంటే మూడవ రోజు రాత్రి పూర్ణాహుతి తర్వాత మీరు దర్శనంకి వెళ్ళినప్పుడు కేవలం ఆ పవిత్రోత్సవం సేవలో పాల్గొన్న భక్తులు మాత్రమే దర్శనం ఉంటారు. కాబట్టి ఎలాంటి తోపులాట లేకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మొదటి రోజు ఒక దర్శనం, రెండవ రోజు ఒక దర్శనం, మూడవ రోజు ఉదయం, రాత్రి 2 దర్శనాలు. సో ఇలా పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ 3 రోజులు సేవలో పాల్గొని మొత్తం 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ పవిత్రోత్సవం సేవలో పాల్గొనే భక్తులకి అకామిడేషన్ ఆగస్టు నెలలో నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కదండి. ఎవరైతే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని 2 మెంబర్స్ కి మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా మే 24 లేదా 25 ఏ తేదీలో అయితే తిరుమల అకామిడేషన్ ని ఆగస్టు నెలకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆ తేదీలో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోలేక మిస్ అయ్యారనుకోండి, డైరెక్ట్ గా తిరుమలకు వస్తారు. తిరుమలకు వచ్చిన తర్వాత అకామిడేషన్ కొరకు మీరు సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ వద్దకు వెళ్లి మీ యొక్క పవిత్రోత్సవం సేవా టికెట్ ని అక్కడ సబ్మిట్ చేశారు అంటే మీకు అకామిడేషన్ ఆఫ్లైన్ లో 3 డేస్ కి ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకుని వచ్చినా మీ అకామిడేషన్ రిసిప్ట్ ని ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేసినప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ కి మాది పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నామని చెప్పారు అనుకోండి, మీకు 3 డేస్ రూమ్ అనేది అలాట్ చేస్తారు. మోస్ట్లీ ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి రాంబగిచ్చ గెస్ట్ హౌస్ లో రూమ్స్ అలాట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. 100 రూపాయల రూమ్స్. మామూలుగా ఆన్లైన్ లో ఏదైనా దర్శనం టికెట్ ద్వారా తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకున్నా లేదా డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందినా ఆ రూమ్ లో కేవలం 24 అవర్స్ మాత్రమే ఉండొచ్చు. లేదు ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఇంకొక రోజు, అంటే సెకండ్ డే కి మాత్రమే ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం ఆ 3 రోజులు ఆ సేవలో పాల్గొనాలి. కాబట్టి 3 రోజులకి కూడా మీకు టీటీడీ వారు 100 రూపాయల రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే 3 రోజులకి రూమ్ కి 100 రూపాయలు చొప్పున 300 ప్లస్ కాషన్ డిపాజిట్ 500, టోటల్ గా మీరు 800 రూపాయలు పే చేయాలి. మీరు రూమ్ వెకేట్ చేసిన తర్వాత మీరు పే చేసిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అదే మీకు మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది. పవిత్రోత్సవం సేవకు వచ్చేటటువంటి భక్తులు తప్పనిసరిగా మీ పవిత్రోత్సవం సేవా టికెట్ తో పాటుగా ఆ టికెట్ ని 3 జిరాక్స్ కాపీలు ప్లస్ మీ ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా తీసుకురావాలి. ఎందుకని అంటే ఏఆర్పి కౌంటర్ వద్దకి అకామిడేషన్ కొరకు వెళ్ళినప్పుడు అక్కడ మీ పవిత్రోత్సవం సేవా టికెట్ జిరాక్స్ కాపీ అనేది ఒకటి సబ్మిట్ చేయాలి. ప్లస్ ఆ సేవకు వెళ్లేటప్పుడు మీ దగ్గర ఒక జిరాక్స్ కాపీ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఈ పవిత్రోత్సవం సేవలో పాల్గొనే భక్తులకి మగవారికి పవిత్ర మాల ప్లస్ ఉత్తరీయం ఇస్తారు. ఆడవారికి బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారు. ఇవి తీసుకునేటప్పుడు ఒక జిరాక్స్ కాపీ అనేది అక్కడ సబ్మిట్ చేయాలి. ప్లస్ లడ్డు ప్రసాదం తీసుకునేటప్పుడు ఒక జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనేసి ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీ టికెట్ తో పాటుగా మొత్తం 4 జిరాక్స్ కాపీలు తెచ్చుకోమని చెప్తున్నానండి. అయితే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఏ తేదీలో అయితే ఆ పవిత్రోత్సవం సేవ జరుగుతుందో ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో ఎటువంటి ఆర్జిత సేవల్ని, అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం, తెప్పోత్సవం, జ్యేష్ఠాభిషేకం ఇలాంటి ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. ఎందుకంటే ఇవి కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో భాగంగా రిలీజ్ చేస్తున్నారు.
అంటే వన్స్ ఒక్కసారి మీరు ఆర్జిత సేవని బుక్ చేసుకుంటే మళ్ళీ ఆర్జిత సేవని బుక్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నానండి. సో ఆగస్టు 23వ తేదీకి సంబంధించి పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఆగస్టు 23వ తేదీ నుంచి 6 నెలల ముందు లోపు మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వేరే ఏదైనా ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోన్నారా లేదా అనేది చెక్ చేసుకొని ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవం సేవలో దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఈ పవిత్రోత్సవం సేవలో పాల్గొన్న ఎక్స్పీరియన్స్ కి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇదండి పవిత్రోత్సవం సేవ ప్లస్ దర్శనం అకామిడేషన్ కి సంబంధించి ఎక్కువ మంది శ్రీవారి భక్తులు పవిత్రోత్సవం సేవలకి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో చేయమని మన ఛానల్లో కామెంట్ రూపంలో అడుగుతున్నారు. సో ఆ భక్తులందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ టీటీడీకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.